మేర్పేట శివసాయి నగర్ కాలనీలోని లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ తీగల సుభాష్ రెడ్డి, సభ్యులు సంతోష్ రెడ్డి, వెంకటరమణ, అన్నాజీరావు, లక్ష్మీ గణపతిరావు, రామచంద్రారెడ్డి, బాపిరాజు, లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. నారిన బాలరామకృష్ణ, మంత్రి ప్రగాఢ వెంకట కృష్ణారావు దంపతులు పూజా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. తర్వాత అన్నదానం నిర్వహించారు. ఇక సాయంత్రం పల్లకి ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ జిల్లెల అరుణా ప్రభాకర్ రెడ్డి, సిఐ మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నేత అర్కెల కామేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రంజిత్ రెడ్డి, పలు ఆలయాల కమిటీ సభ్యులు, పిడపర్తి రమణ, టిటిడి ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి జనార్దన్ రావు పాల్గొన్నారు. కళ్యాణ సమయంలో పినాక పాణి శర్మ వ్యాఖ్యానం చేశారు. వేద పండితులు నితిశాచార్యులు సంతోష్ కుమార్ ఆచార్యులు కళ్యాణ క్రతువును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు రాజేష్ శర్మ, గిరి, వెంకటేశ్వరరావు, రామాచారి, హాయగ్రీవ్ శర్మ, రాఘవేంద్రరావు, రామకృష్ణ, నటరాజ్, ప్రసాద్, మణికంఠ, బాబీ లక్ష్మి, మీనాక్షి, సుశీల, జ్యోతి, విజయ, మాధురి, సౌమ్యశ్రీ, సుజాత, నాగశ్రీ, రామలక్ష్మి, సౌభాగ్య, వరలక్ష్మి, నిర్మల, హిమబిందు, శ్రీనివాస ఆంజనేయ శాస్త్రి, విశ్వనాథ్ బాబు పాల్గొన్నారు. నిద్ర